హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల మా ఛానల్కి చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మీ సపోర్ట్ వల్ల ఇంకా ముందుకి నడిపించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని కూడా వాచ్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అనేవి యూస్ఫుల్గా ఉండే విధంగానే చూసుకొని పెడుతున్నాను ఫ్రెండ్స్. దయచేసి అందరూ కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక చాలా సింపుల్ వీడియోని షేర్ చేయబోతున్నాను. అది ఏంటి అంటే మనకి బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ మనకి చంక భాగంలో ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ని ఈ విధంగా మనం 4 మడతలు ఉండే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. మనం బ్లౌజ్ని కట్ చేసే ముందే ఈ క్లాత్ని ఉతికి ఆరబెట్టుకొని ఈ విధంగా మనం మడత చేసుకుంటే నీట్గా వస్తుంది. మనకి కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది సింక్ అయినా కూడా మనకి పట్టేసినట్టుగా ఉండదు. ఎప్పుడైతే మనం ఫస్ట్ పాత బ్లౌజ్కి ఈ హ్యాండ్స్ ఎంత ఉందో ఒకసారి ఇలా కొలత చూసుకుంటున్నాను. ఖర్చుతో సహా కలుపుకొని ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ 4.5 ఇంచులు ఉంది. ఇక్కడ మనం ఈ చివరి భాగాన బ్లౌజ్ యొక్క మనకి చివరి భాగాన 1/2 ఇంచు ఇక్కడ మనం ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎందుకంటే మనకి హ్యాండ్స్ ఫోల్డింగ్ అండ్ లోపలికి ఈ విధంగా చేతి పని కోసం ఈ విధంగా 1/2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ దగ్గరని వదిలేసి ఆ తర్వాత ఇక్కడ నేను 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను. మనకి బ్లౌజ్ అనేది హ్యాండ్స్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 5.5 ఇంచులు హ్యాండ్స్ తీసుకున్నాను. 1/2 ఇంచ్ వచ్చేసి మనకి ఖర్చు కోసం వెళ్ళిపోతుంది. 5 ఇంచెస్ హ్యాండ్స్ ఉంటుంది. ఇక్కడ చంక భాగం సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఆ చంక దగ్గర మనకి జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ ఖర్చుతో సహా కలుపుకొని 4 ఇంచులు దగ్గర అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి బ్లౌజ్ యొక్క జాయింట్ వచ్చేసి ఒక 1 ఇంచు లోపలికి ఉంటుంది. 3 ఇంచుల దగ్గర మనం పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి కింద కూడా అదే విధంగా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. ఆ తర్వాత ఈ హ్యాండ్స్ యొక్క లూజ్ కుట్టు లోపలికి ఎంత ఉందో ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, ఆ తర్వాత ఖర్చుతో సహా కలుపుకొని 2 ఇంచుల ఖర్చు కోసం సైడ్కి ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ దగ్గర నుంచి చంక అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనకి పైన కూడా సేమ్ అదే విధంగా చంక కుట్టు ఎక్కడైతే ఉందో సేమ్ అదే అక్కడే మనకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. లోపలికి హ్యాండ్స్ లూజ్ టైట్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు ఎక్కడైతే ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనం ఈ 2 కుట్లని ఈ విధంగా లైన్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి. ఈ లైన్ నుంచి మనం ఇక్కడ 5.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా టేప్ పెట్టేసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్నాను చిన్నగా. కొత్తగా నేర్చుకునే వాళ్ళంటే ఫస్ట్ ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి, ఈజీగా ఉంటుంది మనకి ఈ హ్యాండ్స్ రౌండ్గా రావాలి అంటే. ఇక్కడ మనం కింద ఈ చంక భాగం సైడు ఒక 1/2 ఇంచ్ అంతా ఖర్చు కోసం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత మనం షోల్డర్ దగ్గర నుంచి లోపలికి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. చూడండి, ఇక్కడ మనం హ్యాండ్స్ని రౌండ్ చేసేటప్పుడు ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి కాకుండా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా లోపలికి, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి మెల్లిగా డౌన్ అనేది చేసుకుంటూ రౌండ్గా తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచే డౌన్ చేసుకుంటూ వెళ్తే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా రావు, క్రాస్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మెల్లిగా 2 ఇంచుల్ని కొంచెం టచ్ అవ్వకుంటూ ఈ విధంగా మనం హ్యాండ్స్ని లోపలికి రౌండ్గా వచ్చే విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి లోపల కుట్టు కోసం లైన్ ఒకటి డ్రా చేసుకున్నాం కదా, మెల్లిగా ఈ లైన్ని తీసుకొచ్చి ఈ లైన్కి కొంచెం టచ్ చేసుకోవాలి, కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ కొంచెం లోపలికి ఈ విధంగా క్రాస్గా తీసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ నేను 1 ఇంచ్ లోపలికి తీసుకున్నాను కదా. హ్యాండ్స్ కొన్నిసార్లు మనకి కింద వైపు నుంచి లోపలికి గుంజుతూ ఉంటుంది కదా, అలా గుంజకుండా ఉండడం కోసం ఈ విధంగా తీసుకున్నాను నేను. ఇక్కడ మనం హ్యాండ్స్ యొక్క లోతు వచ్చేసి 3/4 ఇంచు తీసుకుంటున్నాను. నార్మల్గా ఏ సైజు వరకైనా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా కాకుండా మనం కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే ఒక 1/2 ఇంచ్ అంతా అలా తీసుకుంటే మనకి ఈ హ్యాండ్స్ యొక్క లోతు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడైతే నేను 3/4 ఇంచు, ఇక్కడ 1 ఇంచ్ లోపలికి తీసుకున్నాం కదా, 1 ఇంచ్ దగ్గర నుంచి మెల్లిగా ఈ విధంగా
లైన్ అనేది డ్రా చేసుకుంటూ ఇక్కడ మనకి ఈ లూజ్ చంక కుట్టు ఉంది కదా, ఆ కుట్టుకి ఈ విధంగా కలిపేసుకోవాలి మెల్లిగా. ఇక్కడ మనం ఈ విధంగా అయితే హ్యాండ్స్ యొక్క లోతుని ఒక 3/4 ఇంచే తీసుకోవాలి. అప్పుడే చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్ యొక్క లోతునైతే తీసుకోవట్లేదు. మనం హ్యాండ్స్ రౌండ్ ఏ విధంగా అయితే ఫస్ట్ మెజరింగ్ తీసుకున్నామో సేమ్ అదే విధంగా మనం ఈ విధంగా మనం లైన్ పైనకించి కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా చూడండి. ఇక్కడ హ్యాండ్స్ యొక్క డౌన్ అనేది నేను తర్వాత బ్లౌజ్ కుట్టేటప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది. మనకి ముందు వైపు ఎక్కడ సైడ్ వస్తుందో ఆ సైడ్ చూసుకొని ఈ హ్యాండ్స్ యొక్క డౌన్ అనేది మనకి ముందు వైపు వచ్చే విధంగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకి మధ్యలో జాయింట్ ఉంది కదా బ్లౌజ్, దాన్ని కూడా కట్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర ఈ విధంగా చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి రెండు సైడ్లు కూడా సేమ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ అనేది. ఇక్కడ నేను మార్కింగ్ చేసుకునేది ఈ విధంగానే ఉంచేసుకున్నాను. ఇక్కడ మనకి కొంచెం చివర్లో కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా అనిపించి నేను కటింగ్ అనేది చేశాను. 2 సైడ్స్ కూడా మనకి కొంచెం క్రాస్గా వచ్చిందని. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనం మెజరింగ్ తీసుకునే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కొలతలన్నీ కూడా సమానంగా ఉండేటట్టు చూసుకొని ఆ కొలతను తీసుకోండి. ఇలా మనం ఎక్కడైనా హ్యాండ్స్ పెంచడం కానీ కింద మనకి నెక్ పెంచడం కానీ అలాంటివి చేసినప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళకి సరిగా రాదనమాట. ఎక్కడైతే నేను ఈ హ్యాండ్స్ని ఇక్కడ మనం ఆల్రెడీ ఒక సైడ్ మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కూడా ఇంకో వైపు ఈ విధంగా పడే విధంగా పైనకించి ఇలా పెట్టేసి ఇక్కడ సైడ్ కూడా మార్కింగ్ చేసుకున్నాను కదా. ఇక్కడ చూడండి మనకి చంక కుట్టు అలాగే మనకి సైడ్కి 2 ఇంచెస్ ఈ విధంగా కుట్టు లైన్ 2 లైన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచు లోపలికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ మనకి చంక సైడ్ లూజ్ టైట్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా 1 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా ఈ బ్లౌజ్ని ఫోల్డింగ్ చేసేసి మధ్యలోకి ఎక్కడైతే మనకి వస్తుందో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి చూడండి, ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనం 1/4 ఇంచ్ అంతా ఈ కుట్టుకి ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు. బ్యాక్ సైడ్ కూడా కొన్నిసార్లు మనకి ముడతలనే వస్తాయి కదా, ఆ చిన్న ముడతలు కూడా రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ మనకి మధ్యలో వచ్చింది కదా, ఈ క్లాత్ని ఇందాక వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఈ విధంగా 1/4 ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకొని చిన్నగా మనకి దీనిని కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ సేమ్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడైతే నేను బ్యాక్ సైడ్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను మీకు అర్థమయ్యేలా చూపిస్తాను. ఇది మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్. ఇక్కడ మనం ఇలా చంక దగ్గర నుంచి చంక కుట్టు వరకు మనకి చిన్న ముడత అనేది వస్తుంది. ఆ ముడత రాకుండా ఈ విధంగా 1/4 ఇంచ్ అంతా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ముందు వైపు లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు దగ్గర ఈ విధంగా చిన్న మార్కింగ్ చేసుకుంటే మనకి ముందు వైపు అన్నట్టుగా గుర్తు ఉంటుంది. చాలా సింపుల్గా ఈ విధంగా మనకి రౌండ్గా హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ 2 సమానంగా ఉన్నాయా లేదా చూసుకుని ఒకసారి అయితే ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం కట్ చేసుకోవచ్చు లోపల సైడు. అలాగే మనకి ఇక్కడ మనం 2 ఇంచులు ఖర్చు తీసుకున్నాం కదా, ఆ ఖర్చు పక్కనే మనకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపిస్తుంది కదా సైడ్కి, ఆ క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కట్ చేయట్లేదు, బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కట్ చేసుకుందామని. సో చూసారు కదా, వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్.